హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇడ్లీలు పర్ఫెక్ట్ గా రావాలంటే పిండిని సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం చాలా అవసరం. ఈ రోజు మనం ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వతో పని లేకుండా ఇడ్లీ రైస్ తోటి సాఫ్ట్ గా ఉండే ఇడ్లీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకోవాలి. ఇడ్లీ రైస్ కి బదులుగా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఈ రైస్ మొత్తం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఈ రైస్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఈ రైస్ ని పక్కన పెట్టుకుందాము. వేరొక గిన్నెలో 1 కప్పు మినపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు 1 టీ స్పూన్ కంటే ఎక్కువ వేసుకోకండి. ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మరొక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఈ రెండింటిని రైస్ ని మినపప్పుని ఒక 6 గంటల పాటు మస్ట్ అండ్ షుడ్ గా నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల అటుకులు తీసుకోవాలి. అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి సాఫ్ట్ గా వస్తాయి. ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2-3 సార్లు ఇలా పైన చూపిస్తున్న విధంగా కడగాలి. మరీ గట్టిగా కాకుండా కడిగి ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ అటుకులకి రెస్ట్ ఇద్దాం. 6 గంటల క్రితం మనం నానబెట్టుకున్న మినపప్పు, మెంతుల్ని 2-3 సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. మెంతుల్ని ఎక్కువగా వేయకండి, అలా వేసినట్లయితే పిండి అనేది చేదుగా మారుతుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. మనం చేతితో పట్టుకొని చూసినప్పుడు మెత్తగా జారిపోతూ ఉండాలి చేతిలో నుంచి. ఇప్పుడు ఈ పిండిని వేరొక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని ఈ మినప్పిండిని పక్కన పెట్టుకుందాము. మనం 6 గంటల క్రితం నానబెట్టుకున్న ఇడ్లీ రైస్ని కూడా 2-3 సార్లు క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా వేసుకొని 15 నిమిషాల క్రితం మనం నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. మనం చేత్తో ఇలా బ్యాటర్ని చెక్ చేసుకుంటే పలుకులుగా తగలాలి, మరీ మెత్తగా కాదు. మనం మినప్పిండిని పట్టుకున్నంత మెత్తగా అయితే బియ్య పిండిని పట్టుకొని అవసరం లేదు. ఇలా చూపిస్తున్న విధంగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మినప్పిండి కూడా దీంట్లో వేసుకొని మినప్పిండి వేసుకున్న గిన్నెలోనే కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ 2 పిండిలు బాగా కలిసిపోయే విధంగా మనం చేత్తోటి ఒక 4-5 సార్లు బాగా బీట్ చేసుకోవాలి. సెమీ థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. మీకోసం ఒక టిప్ చెప్తానండి. చాలామంది పిండి మిక్సీ పెట్టేటప్పుడు వాటర్ యాడ్ చేస్తుంటారు. అయితే వింటర్లో పిండి పట్టుకునేటప్పుడు మరీ వేడి నీరు కాకుండా కాస్త గోరువెచ్చగా ఉండే నీటిని తగినన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే పిండి అనేది త్వరగా పులుస్తుంది. మీకు ఈ టిప్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మూత పెట్టుకొని ఒక 10 గంటల పాటు ఈ పిండిని బాగా పెట్టుకోవాలి. 10 గంటల తర్వాత చూడండి చక్కగా పిండి మొత్తం ఫ్లఫీగా పులిసిపోయింది కదా. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను గల్లుప్పు వేసుకుంటున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసుకొని ఈ సాల్ట్ మొత్తం ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. మరి పలుచగా కాదు, అలా అని మందంగా కాదు, ఇలా మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఒక గరిటెడు పిండి అయితే ఇలా వేసుకోవాలి. మరి ఫుల్గా వేయకండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోండి. ఇలా రెడీ చేసుకొని ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇడ్లీ పాత్రలో ఈ స్టాండ్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఇడ్లీ పాత్ర పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల పాటు ఇడ్లీని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నాం ఇడ్లీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని మనకు నచ్చిన సాంబార్తో కానీ కొబ్బరి చట్నీతో కానీ లేకపోతే కారపొడితో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ కారపొడి లింక్ని నేను ఐకార్డ్లో వదిలేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.